హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాండి. ఇది వచ్చేసి 30 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి. చాలా ఈజీగా, అలాగే మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేయడం నేర్చుకోండి. ఈ వీడియో చూస్తూ కూడా మీరు పేపర్ మీద ట్రై చేయండి. కంపల్సరీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అనిపిస్తుంది, అలాగే త్వరగా కూడా వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే కానీ ఇప్పుడు ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ మనం క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనకు క్లోజ్గా ఉంటుంది కదా, మీకు బండ గుర్తుగా చెప్తున్నానండి. కాబట్టి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకొని ఓపెన్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఓపెన్స్ రెండు కూడా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే కింద సైడు క్లాతులకి కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. కాబట్టి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసుకొని ఇది కటింగ్లోకి అనేది వెళ్ళిపోతుందండి. అలాగే కుట్టు కోసము మరొక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి కట్ చేసి చూపిస్తున్నానండి. ఈ మార్కింగ్ అనేది మనము కటింగ్ అనేది చేసేసేయాలి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఇది కుట్టు కోసం అండి. అలాగే మీ ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే కొలతలు అటు ఇటుగా వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా పట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు పొడవు, బ్లౌజ్ పొడవు అనేది ఈ క్లోజ్గా ఉండే సైడ్ మాత్రము కొలుచుకోవాలి. మనము ఇలా పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేయాలి. ఇక్కడ మనకు ఇగో కుట్టుకు మరి చాలా తక్కువగా ఉందండి. ఇంత తక్కువ ఉండకూడదు. జస్ట్ 1/2 ఇంచ్ డిఫరెన్స్ మాత్రం ఉండాలి. పాదం మందం కంటే మరీ తక్కువగా ఉందండి. కాబట్టి ఇలా ఉండకూడదు. మనకు 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా అనేది ఉండాలి. ఎప్పుడు కూడా మెయిన్ ఎక్స్ట్రా ఇలా 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ని ఇలా 4 మడతలుగా వేసేసి ఈ జాయింటింగ్స్ రెండు కూడా ఇలా సమానంగా పెట్టేసేయండి. ఇలా సమానంగా పెట్టేసి ఇలా పెట్టేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టండి. ఎప్పుడు కూడా మీరు ఇలా కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టు అనేది ఉంది చూడండి, ఈ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేటివి 2 ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు డాట్స్ అనేటివి 2 ఉంటాయి. కాబట్టి 1 ఇంచ్ తీసుకోవాలి. వాటి కోసం 1 ఇంచ్ మనకి ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది. లేదంటే మీరు టేప్తో కూడా ఇలా 1 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. చూడండి, మనకు 1 ఇంచ్ ఈజీగా వచ్చేసింది. సైడ్ జెంటింగ్స్ కోసం మనకు ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొంచెము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. మీకు క్లాత్ అనేది ఉంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ షేప్ పట్టీలు అనేటివి వెళ్ళవు. కాబట్టి ఇది ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. లేదంటే కొంచెం ఒక 1/2 ఇంచు షేప్ పట్టీలు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ ఇది ఎంత ఉందో అంతే పెట్టేశాను నేనైతే. 1.5 ఇంచులు అయితే ఉంది ఇక్కడ సైడ్ జెంటింగ్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కోసం ఇలా ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు కంపల్సరీ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా ఇలా పట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ హ్యాండ్ చంకబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసి ఇక్కడ మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్ అనేది, దీని నుంచి ఇలా పెట్టేసి స్ట్రేట్గా ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. ఎప్పుడు చూడండి, మనకు ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది కదా. చాలా వరకు అక్క మాకు నెక్కు షోల్డరు ఇవి 2 అర్థం కావట్లేవు అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా కామెంట్స్ వస్తున్నాయి, అక్క మీరు బాగా చెప్తున్నారు, మాకు ఇంకా ఇలానే వీడియోస్ అనేటివి చేయండి, మాకు నెక్కు షోల్డర్ దగ్గర కూడా చాలా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత ఉందో కొలవండి. 2.5 ఉందండి. 2.5 ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 5 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మనకు 2.5 ఇంచులు వచ్చింది కదా. 2.5 ఇంచులకి ఇంకొక 2 గీతలు, మీకు 2.5 ఇంచులు వచ్చింది కదా. ఈ 2 గీతలు ఎందుకోసం అంటే కుట్టు కోసం. ఓకేనా అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2.75 తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు 2.75 తీసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే 2.5 వచ్చింది. 2.5 కాదు, 2 మీద 2 గీతలు వచ్చింది. ఇక్కడనేమో నెక్ ఏమో మనకు 2 మీద 2 గీతలు అనేది వచ్చింది. నెక్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి, షోల్డర్ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉండాలి. ఇక్కడ 2 మీద 2 గీతలు వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనము ఈ 2 మీద 2 గీతలకు ఇంకొక 2 గీతలు యాడ్ చేసేసి 2.5 తీసుకోవాలి. ఇలా ఇక్కడ ఎందుకు ఎక్కువ తీసుకున్నారక్క అంటే మనకు బ్యాక్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను
ఇక్కడ తీసుకున్న దానికి 2 గీతలు ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకవేళ మీరు 2.5 వచ్చిందనుకోండి, 2.5 మీద ఇంకా 2 గీతలు ఎక్క తీసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనకు షోల్డరు 3 ఇంచెస్ ఉండాలి, నెక్కు 2 పాయింట్స్ అయినా ఉండొచ్చు, 2.5 అయినా ఉండొచ్చు, అంతేగాని 3 ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ చేయండి. ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడనేమో మనకు కొంచెం క్రాస్గా వస్తుంది, చెప్పాను కదండి. ఇక్కడ మనకు క్రాస్గా వస్తుంది. ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ కూడా ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. కరెక్ట్గా చూడండి, 5.5కి వచ్చిందో లేదో చూడండి. ఇక్కడ మెయిన్ మార్కింగ్ నుంచి మా కొలత అనేది తీసుకోండి. 5.5 కరెక్ట్గా ఉందో లేదో చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది. ఆది బ్లౌజ్కి ఉన్నది తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడనేమో మళ్ళీ మీరు 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో చంక భాగం దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడనేమో బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచు. ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలి. ఇది కొంచెం ఇలా వేసేసేయాలి. ఇక్కడ కూడా ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ స్ట్రేట్గానే మార్కింగ్ చేసుకున్నాం ఆల్రెడీ మనం, కాబట్టి ఇక్కడ దీనికి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. అలాగే సైడ్ జెంటింగ్స్ కోసం కొంచెం క్రాస్గా వస్తుంది ఎప్పుడు కూడా మనకు. మీ ఆది బ్లౌజ్కి చూడండి క్రాస్గా ఉంటాయి సైడ్ జెంటింగ్స్ దగ్గర, ఓకేనా అండి. ఇక్కడ ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ అనేది వస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, ఇది ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. మీరు రాసి పెట్టుకున్నారనుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. మీరు మార్కింగ్ కరెక్ట్ చేస్తేనే కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి ఎప్పుడు కూడా. అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే అక్క మీరు చాలా వరకు ఇలా పేపర్ కటింగ్సే పెడుతున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ పైన నేర్పిస్తే వాళ్ళకు కూడా బ్లౌజ్ పైన నేర్చుకోవాలని అనుకుంటారు. ఎందుకోసం అని అంటే బిగినర్స్ ఎప్పుడు కూడా పేపర్ పైన నేర్చుకున్నాక తర్వాతనే బ్లౌజ్ మీద నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను దేనిపైన కట్ చేసి చూపిస్తే మీకు కూడా దానిపైన కట్ చేయాలనే ఆసక్తి అనేది ఉంటుంది, కాబట్టి నేను ఇలా పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది ఇలా ఉంటుంది కదా. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, కరెక్ట్గా ఇలా పట్టేసేయండి. పట్టేసి మరీ ఇలా లాగి పట్టకూడదు, జస్ట్ ఇలా పెట్టేసి ఇలా చూడండి. ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా అయితే ఇది ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మనం టేప్తో చూద్దాం. టేప్తో చూస్తే మనకు 1.5 ఇంచ్ అయితే వచ్చింది. కొందరికి 1 ఇంచు రావచ్చు, 2 ఇంచెస్ కూడా రావచ్చు. అందుకే ఆది బ్లౌజ్తో కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో అంతా ఇలా మలిపేసేయండి. ఇలా కరెక్ట్గా మలిపేసేయండి. మలిపేసిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్గా ఉండే సైడు కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టాలి అండి. చూడండి ఇక్కడ ఓపెన్స్ ఉన్నది, ఈ ఓపెన్స్ ఉన్న సైడు ఈ నెక్ భాగం అనేది రావాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా మీరు క్రాస్గా పెట్టండి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్గా పెడితే ఈ ఓపెన్ సైడ్ ఉన్న సైడ్ వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసేసేయండి. అయితే ఇది పేపర్ కాబట్టి మళ్ళీ నేను హ్యాండ్స్ కోసం వేరే పేపర్ తీసుకోవాల్సి వస్తుంది. మీ క్లారిటీ అనేది ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇలా పెద్దగా వేసుకోవాలి ఎప్పుడు కూడా గీత. ఇది ఇక్కడ వరకు వేసుకోవాలి. అయితే ఇక్కడనేమో బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఇక్కడేమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాను, ఇక్కడనేమో హ్యాండ్స్, ఇక్కడ మనకు షేప్ పట్టీలు. అయితే ఏమని కామెంట్ చేశారంటే, ఇద్దరు ఏమని కామెంట్ చేశారంటే, ఇలా మేము కూడా వేరే వేరే క్లాతులు తీసుకోవాలి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు.
మీరు అలా కామెంట్ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్పండి. ఇక్కడ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ పట్టీలు, హ్యాండ్స్ ఒకటికి సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేయండి. మీరు క్లాత్ని ఇలానే వేసేసి ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోండి. పేపర్ 1 మీటర్ అనేది ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. కాబట్టి నేను వేరే పేపర్ అనేది తీసుకుంటాను. మిగిలిన ఇక్కడ క్లాత్లో మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అక్క మీరు ఇట్లా వేరే పేపర్లు తీసుకురు, మేము కూడా వేరే క్లాతులు తీసుకోవాలా? మీరు తెలియక అడిగినరేమో, నేను కూడా ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నానేమోనండి. జస్ట్ ఒక 2 మెంబర్స్ మాత్రమే కామెంట్ చేశారు. మీరు తెలియక అడిగారో మళ్ళీ నాకు ఎలా అర్థమైందో కానీ నాకు మాత్రం మీ క్లారిటీ ఇవ్వాలనిపించింది, అందుకే ఇస్తున్నానండి. ఇప్పుడు మనము ఇది తీసేసేయండి, ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేయండి. తీసేసి చంకభాగం దగ్గర పాదం మందం ఇలా లోత్ అనేది తీసుకోండి. ఇలా లోతు తీసేసేయండి. మళ్ళీ దీంట్లోకి ఇలా కలిపేసేయాలి. ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేయండి. 1 ఇంచ్ అంటే ఇంత, హాఫ్ ఇంచ్ అంటే ఇంత. ఓకేనండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేయండి. ఆది బ్లౌజ్కు ఉక్స్ పట్టి సైడ్ నుంచి కొలత తీసుకోవాలి. ఇప్పుడు ఇదేమో ఉక్స్ పట్టి సైడ్ అండి. ఇక్కడ షోల్డర్ నుండి ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేయాలి. ఉక్స్ పట్టిని మలిపేసేసి కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది తీసేసి ఇక్కడ ఎంత వస్తుందంటే 6 రావచ్చు, 6.5 కూడా రావచ్చు. 7 పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే వస్తుందండి, అంతకంటే ఎక్కువైతే ఉండదు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీసుకోండి. ఇలా మార్కింగ్ కరెక్ట్గా వేయాలి ఎప్పుడు కూడా మీరు. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి 6 వచ్చింది. 6.5 కూడా రావచ్చు. 6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కుట్టు కోసం ఒక పాదం మందం మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ ఉక్స్ పట్టి సైడ్ ఎప్పుడు కూడా మీరు ఉక్స్ పట్టి సైడ్ నుంచే కొలత అనేది తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ చూడండి కింద నుంచి 2వ ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసేయండి. ఇక్కడ మార్కింగ్ నుంచి కింద నుంచి 2వ ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇలా మార్కింగ్ చేసుకొని దీని నుంచి ఇలా కలిపేసేయండి. షేప్ పట్టి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కటింగ్ చేశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మీరు మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ కూడా అలానే వస్తుంది. కాబట్టి మార్కింగ్ జాగ్రత్తగా చేయండి కొంచెం, అప్పుడే కరెక్ట్గా కటింగ్ కూడా వస్తుంది. దాన్ని బట్టే కదండి మనం కటింగ్ చేసేది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఇలా ఓకేనండి. మనకు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే ఉక్స్ పట్టి కాజపట్టి కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీలు, ఇక్కడ క్లాత్ మిగిలింది కదండి, దీని నుంచి మనం షేప్ పట్టీ అనేది తీసుకుందాం. షేప్ పట్టీకి కొలత ఎలా తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మనకు 1 ఇంచు డాట్ అనేది పోతుంది. ఈ 1 ఇంచు డాట్ని ఇలా తీసేసి ఇలా కొలత తీసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడు కూడా మనకు కొన్ని బ్లౌజులకి క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచు కానీ లేదంటే ఒకవేళ హాఫ్ ఇంచు, బిగినర్స్ అయితే హాఫ్ ఇంచు తీసేసి ఇక్కడ ఈ కొలత అనేది తీసుకోండి. పైన వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్. చివరికి వచ్చేసరికంటే ఎప్పుడు కూడా 2 ఇంచెసే ఉండాలండి. ఈ 2 ఇంచెస్కి ఈ 3 ఇంచెస్ నుంచి 2 పాయింట్స్ తగ్గిస్తూ ఇలా లోపలికి తగ్గిస్తూ రండి. ఇలా లాస్ట్కి వచ్చేసరికంటే 2 ఇంచెస్ అనేది ఉండాలి. షేప్ పట్టీలు కూడా మనకు వచ్చేసాయండి. ఇక్కడ 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. చూడండి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనము ఇలా
ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి. అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ ఇందులోనే వచ్చేసాయి. 4 మడతలుగా ఉంది కదండి, ఇప్పుడు 2 హ్యాండ్స్ మనకు ఇందులోనే వచ్చేస్తాయి. ఇలా పెట్టేసి కింద సైడు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి చేసేసేయండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా. అలాగే కుట్టు కోసము 1/2 ఇంచు, ఒకవేళ 1/2 ఇంచు కాకుండా మీరు తూర్పై చేయాలనుకుంటారు కదా, 1 ఇంచు తీసుకోవాలి. 1 ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది హెమ్మింగ్ లేకుండా బ్లౌజ్ అండి, కాబట్టి 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా, ఇది బ్యాక్ సైడ్ అండి, మీరు గమనించండి. నేను ఎక్కడ సైడ్ వేసాను అనేది గమనించాలి. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలి. హ్యాండ్ని ఫ్రంట్ పార్ట్ సైడు లోత్ అనేది తీస్తాం కాబట్టి అది వేయకూడదు. ఇలా కరెక్ట్గా పెట్టేసి హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఇక్కడ చూడండి చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు, షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు ఇలా తీసేసి, ఇప్పుడు మనం ఎక్స్ట్రా కోసం ఇక్కడ పెట్టాం కదా, దీన్ని ఇలా స్ట్రేట్గా వేయాలి. మార్కింగ్ ఎప్పుడు కూడా స్ట్రేట్గా వేసి ఇక్కడనేమో మనము 1.5 ఇంచ్ స్ట్రేట్గా ఉండాలి. ఇలా స్ట్రేట్గా ఉంది కదండి. ఇక్కడ మనకు చంక డౌన్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి. చూడండి కరెక్ట్గా వచ్చింది. 30 బ్లౌజ్ కాబట్టి ఇది 2 కరెక్ట్గా ఉంది. 2 పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. మనకు ఆది బ్లౌజ్తో ఉంది కాబట్టి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇలా మీ వైపు అనేది వేసేసి ఇలా ఇలా జస్ట్ ఇలా హైబ్రో టైప్గా రావాలండి. ఎప్పుడు కూడా మీకు క్లాత్ మీద రాకపోతే పేపర్ మీద ఇలా కట్ చేసేసి క్లాత్ మీద పెట్టి కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఇలా ఒక టక్ అనేది ఇవ్వండి. హ్యాండ్స్ కటింగ్ కూడా మనకు అయిపోయింది. చూడండి హ్యాండ్స్ కటింగు, షేప్ పట్టీలు, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు ఇవన్నీ కూడా వచ్చేసాయి కదండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.